నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అమ్మో ఇదేం పండు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళ్తుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకెళ్తున్నాడు. ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండటంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది. అయినా తమాయించుకొని రాజమందిరానికి చేరాడు. అతని వెనకాలే మామిడి పండ్ల పళ్ళెంతో లోపలికి వచ్చిన వ్యక్తి, రాజా, వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్ళకి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని సందేశం అన్నాడు. పండ్లక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాడు రాజు. ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు. ఏమిటి, మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా? అది కనీసం నా అనుమతి తీసుకోకుండానే! ఎంత ధైర్యం నీకు! మరణశిక్ష తప్పదంటూ గట్టిగా అరచిన రాజు భటులను పిలిపించి రామలింగాన్ని తీసుకుపోమన్నాడు. వాళ్ళు రామలింగాన్ని పట్టుకోగానే, అమ్మో, పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు! మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో అంటూ అరవడం మొదలెట్టాడు. రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది. అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికి ఇచ్చి పంపించాడు. సమా